తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లుపుత్తూరులో విష్ణు చిత్తుడని ఒక మహావిష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పూలమాలను కట్టి స్వామివారికి సమర్పించేవాడు. ఒకరోజు తులసి వనంలోకి వెళ్ళగా తులసి మొక్క క్రింద ఒక చిన్న పాప కనిపించింది. దైవ ప్రసాదంగా భావించి కోదై అని నామకరణ చేసి సొంత కూతురిలా అల్లారు ముద్దుగా పెంచారు. క్రమేణా కోదా గోదాగా మారింది. తమిళంలో కోదై అంటే తులసిమాల అని అర్థం. గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణుడి భక్తురాలు. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. విష్ణు చిత్తుడు ఆ శ్రీకృష్ణుడి కోసం రోజూ తెచ్చే పూలని గోదాదేవి మాలలా కట్టి ముందు తాను మెడలో ధరించి తను ఆ శ్రీకృష్ణుడికి సరిపోతానా అని అద్దంలో చూసుకొని మురిసిపోయేది. ఒకరోజు ఆ మాలలో తల వెంట్రుకలను విష్ణు చిత్తుడు చూసి ఏం జరుగుతుందని గమనిస్తే గోదాదేవి ఆ మాలను ధరించడం చూస్తాడు. అది చూసి తన వల్ల ఇన్నాళ్ళు అపచారం జరిగిందని బాధపడతాడు. శ్రీకృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె ధరించిన మాల తాను ధరించడం ఆనందమేనని చెప్తాడు. గోదాదేవి పెళ్ళంటూ చేసుకుంటే ఆ శ్రీకృష్ణుడినే చేసుకోవాలనుకుంటుంది. అందుకోసం శ్రీవ్రతంని ఆచరించింది. అంతే